ఇది జా, ఒత్తు జాగా పలకొచ్చు. ఇది జే అనుకోండి, ఈ రెండు ఒకటే కదా. జా అంటే జూ, జీబ్రా, జెట్తో కొన్ని వర్డ్స్ చెప్పండి. జూ, జీబ్రా, జిప్, జీరో, ఇలాంటి వర్డ్స్ అన్నిటికీ ఈ సింబల్ ఉంటుంది. అలాగే ఇంకొక సౌండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి 3 లాగా ఉంటుంది. ఇది కూడా జానే, ఇది కూడా జా. అంటే మీరు తెలుగులో ఈ మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు. జా, జా. ఈ జా ఎందుకు వాడతాం అంటే SUREతో ఎండే వర్డ్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. కొన్ని చెప్పండి SURతో ఎండే. ప్లెజర్, ఇది ప్లెజ్యూర్ అంటాం మనం. కెన్ యూ సే ప్లెజ్యూర్? లెజ్యూర్ అంటామా? ఈ SURE ఎలా పలుకుతాం అంటే ఈ సింబల్తో రాస్తాం. ప్లెజర్, మెజర్, ట్రెజర్, ట్రెజర్, లెజర్, లీజర్ అంటారు కదా, లెజర్, ఇలా. ఇది జా. సో ఇప్పుడు చూడండి, జాతో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. 4 కాదు, ఇది లేదు. అంటే ఈ లెటర్తో రాసేదని చెప్తాను. ఈ లెటర్తో రాస్తే ఈ సౌండ్, ఈ సింబల్ ఉపయోగిస్తాం. ఓకేనా? రైట్. ఇంక ఇదెందుకు? జేతో రాస్తేనేమో డీజే, జేతో వర్డ్స్ రాస్తాం కదా, ఆ సౌండ్కేమో డీజే. జెడ్తో రాస్తేనేమో జెడ్డే. అలా కాకుండా SURతో రాస్తేనేమో 3 సింబల్ లాగా ఉంటుంది. 3. ఓకేనా? మెజర్, ట్రెజర్ లాంటివి. ఎన్ని అయిపోయాయి? 1, 2, 3, 4, 5, 6, 7 అయిపోయాయి. ఇప్పుడు జా సింబల్స్ అయిపోయాయి. తర్వాత టా. టా అంటే టీనే. టా. డా అంటే చెప్పండి, ఎవరిని గెస్ చేసి. డిఏ కదా. డా అంటే డి. తా అంటే తీటా. తీటా సింబల్ ఉంటుంది కదా, తీటా సింబల్ అంటే తా అని అర్థం. దా అంటే విజిల్ సింబల్. ఇది ఎలా ఉంటుంది? విజిల్. ఇది దా. ఇది ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దా అంటే విజిల్ సింబల్. ఓకేనా? నా అంటే వచ్చేసింది ఆల్రెడీ. పా అంటే పి. పా అంటే పి. ఫా అంటే ఎఫ్. ఎఫ్ అంటే ఫా. ఇది ఎఫ్తో వర్డ్స్ ఉపయోగిస్తాం. పిహెచ్తో ఎండే వర్డ్స్కి ఉపయోగిస్తాం. జిహెచ్తో ఎండే వర్డ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్తో ఉండే బిగినింగ్ వర్డ్స్ ఫ్యాన్, పఫ్, ఫ్రాంక్, ఇలా ఉంటాయి కదా. అలాగే గ్రాఫ్, GRAPH. పిహెచ్ ఉన్నా కూడా అక్కడ ఎలా పలుకుతాం? ఫాగా పలుకుతాం. గ్రాఫ్, లాఫ్, ఓకే, ఇనఫ్, ఇలా. ఎఫ్ అయిపోయింది. తర్వాత పా, ఫా, బా. బా అంటే బి. బా. బా సౌండ్కి ఈ సింబల్ వస్తుంది. తర్వాత మా సింబల్ ఎం. అన్ని స్మాల్ లెటర్స్ రాయాలి, క్యాపిటల్స్ రాయకూడదు. స్మాల్ లెటర్సే రాయాలి, క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు. మా. ఇంగ్లీష్లో యా అనే దానికి జే వాడతాం. ఇంగ్లీష్లో యా అనే దానికి సౌండ్ లేదు, వై ఉంది, లెటర్ ఉంది. బట్ వైతో రాసే సౌండ్స్ అన్నిటికీ జే వాడతాం సింబల్. ఓకేనా? యంగ్ అనుకోండి, యంగ్ నేను యంగ్ రాయాలి. ఎలా రాస్తానంటే ఇది ఎలా రాస్తాను? యంగ్. యంగ్ అంటే ఇది జే, ఆ, ఎన్ కిందకి డ్రాగ్ చేస్తే ఎన్జీ కదా. యంగ్, యంగ్ ఇట్లా రాస్తా. జంగ్, జంగ్ అని ఉంటుంది అక్కడ. ఓకేనా? యాక్ సింబల్ ఏంటి? జే. రాక్ సింబల్ ఏంటి? ఆర్. లాక్ సింబల్ ఏంటి? ఎల్. లా. వాలు 2 ఉంటాయి. వితో ఒక వా ఉంటుంది, డబ్ల్యూతో ఒక వా ఉంటుంది. అంటే ఇది ఒక స్ట్రాంగ్ పలుకుతాం. వా. వాటర్, వాటర్ అంటారు మంచులక్ష్మి. ఓకేనా? సో VW వా సౌండ్స్ 2 ఉంటాయి. ఓకేనా? వా. హా, హెచ్, హా. సో ఇప్పుడు ఎన్ని సౌండ్స్ అయితే చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఏం మిస్ అని? షా సింబల్. సో షా అంటే ఇందాక రాశాను సార్, ఎస్. ఎస్ అని కొంచెం సాగదీస్తే షా. అండ్ సా సింబల్ ఎస్. 24. షా, సా. ఇలా మనకి 24 సింబల్స్ ఉంటాయి. వీటిల్లో కొంచెం మీరు ఫోకస్ చేయాల్సినటువంటి సింబల్స్ ఏంటంటే ఇదిగోండి. ఇంకొకటి నేను సర్కిల్ చేసి చూడండి. ఇంకొకటి చా, ఒకటి ఈ జా, ఈ 3 కూడా నేర్చుకోవాలి డిఫరెంట్గా. అలాగే పా ఒకటి తీట, దా ఒకటి,
ఫ్యాన్ ఇవన్నీ కామనే. ఈ యా సౌండ్ ఒకటి, యాని జే రాస్తాం మనం. ఇంకేమన్నా షా ఇదొకటి. ఇంకా రా అంటే అవన్నీ కామనే. వాతో ఇవి వీతో రాస్తేనేమో ఈ సింబల్, డబ్ల్యూతో రాస్తే వర్డ్స్ ఈ సింబల్. ఓకే, రిమైనింగ్ అన్ని ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 మీద కొంచెం ఫోకస్ చేయాలి. ఓకేనా, రాసుకోండి. ఇప్పుడు వర్డ్స్ రాసుకోండి, 1 by 1 వర్డ్స్ రాసుకోండి. కా కా, కింగ్, కా సౌండ్ వస్తే చాలు. కింగ్, క్వీన్, కింగ్ క్వీన్, కా సౌండ్స్ కి ఎగ్జాంపుల్స్. కింగ్, క్వీన్, ఇంకా కైట్, కేఐటి కైట్. చాలు, ఒక 3 చాలు. నెక్స్ట్ లెటర్ ఏంటి? గా, గాత రాసుకోండి. గ్యాంగ్, గన్, గ్యాప్, గర్ల్, గేర్వాన్. అసలు గేర్వాన్ ఏంట్రా పేరు, క్యారవాన్ లాగా. నెక్స్ట్ సింబల్ చెప్పండి. ఇంగ్, ఇంగ్కి రాసుకోండి. ఇంగ్తో ఏంటి వర్డ్స్? సింగ్, సింగ్, పింగ్, పింగ్. నెక్స్ట్ కింగ్, కింగ్, కింగ్. ఇంకా రింగ్, ఆరెంజ్, రింగ్, రింగ్. చాలే. నెక్స్ట్ చాతో రాయండి. చర్చ్, చర్చ్, ఛానల్, ఛానల్, చెస్, చెస్. చాలే 3. నెక్స్ట్ జాతో ఏజే, ఫస్ట్ జేతో రాద్దాం. జడ్జ్, జడ్జ్. జార్, జార్, జేఆర్, జార్. జామ్, జేఎం, జామ్. జోకర్, జేఓకేఆర్, జోకర్. చాలు. ఇంకొక జామ్ చూడండి. జెడ్తో జెడ్, జిప్, జిప్. చాలే. నెక్స్ట్ ఇంకొక స్ట్రాంగ్ జామ్ కదా, దానికి రాయండి ఎగ్జాంపుల్. మెజర్, ప్లెజర్, ట్రెజర్. అలా మెజర్, ప్లెజర్, ట్రెజర్. జాతో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ 3 జేస్ అయిపోయాయి కదా. మెజర్, ప్లెజర్, ట్రెజర్, ట్రెజర్. పీరియడ్ కాదమ్మా అది. లెజా, లెజా అని చదవాలి, లేదా లీజా, జా. నెక్స్ట్ వర్డ్ టా, టా చాలా ఉన్నాయి. ట్యాప్, ట్యాప్, టబ్, టొమాటో, టొమాటో. వీతో చాలు. వెన్, వేర్, విచ్, ఏదైనా రాజు. వైనా, సరే వైన్. వా, వీతో, వీతో చాలా చెప్పా. వ్యాన్, వైలిన్, వైలెట్. వైల్డ్, వైల్డ్ ఫైర్, వైల్డ్. నెక్స్ట్ వాటర్ అది ఉంది. ఉంది, హాత్ రాయండి. హెన్, ఆనెస్ట్, ఆనెస్ట్ లో హెచ్ సైలెంట్ యాక్చువల్గా. హెన్, ఆనెస్ట్ కాదమ్మా, హెన్, ఆనెస్ట్ లో హెచ్ సైలెంట్. హెన్. హ్యామ్, హెచ్ఏఎం, హ్యామ్. హ్యాట్, హెచ్ఏటి, హ్యాట్. హౌస్, హ్యామ్స్టర్. రాయచ్చు. 3 జాలే. నెక్స్ట్ షాప్, షిప్, షిప్, షాప్, షిప్, షాప్. ప్రెషర్, ప్రెషర్, పిఆర్ఈఎస్ఎస్ యుఆర్ఈ. ప్రెషర్ కుక్కర్ అంటారు, ప్రెషర్ కాదు అది, ప్రెషర్. ప్రెషర్ కుక్కర్ చెప్పండి గట్టిగా. అది స్ట్రాంగ్ గా పలకాల్సిన షా. ప్రెషర్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్, ప్రెషర్, ప్రెషర్ కుక్కర్. నెక్స్ట్ సా, ఇప్పుడు చెప్పచ్చు. ఓకే, సాతో చెప్పండి. సింగ్, శాంపిల్. షాంపూ అంటే అక్కడ వచ్చిందమ్మా. షార్, షాంపూ కాదు, షాంపూ. షాంపూ అంటే పైన. సింపుల్, మిస్,
ఓకే, చాలు, అన్ని వర్డ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మీకు టెస్ట్ ఏంటంటే మీ ఫుల్ నేమ్ ఈ సింబల్స్ ఉపయోగించి రాసి చూపించండి నాకు. ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తా. ఓకేనా? రైట్.